నమస్తే. మనతో ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్ సుక్కా రామ్ నర్సయ్య గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. యా, చాలా రోజుల తర్వాత అమ్మా. అసలు 2 years బ్యాక్ కూడా నేను మీకోసం ట్రై చేశాను, బట్ టైం దేనికైనా ఫేట్ అంటారు, టైం ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇప్పుడంతా హాట్ టాపిక్. మొన్నటి వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ వాడానా వాడానా జరిగిపోయింది. సో ఎమ్మెల్సీ కాడికి వచ్చేసరికి అటా తీసుకపోయి ఎమ్మెల్సీ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే ఇంత హాట్ టాపిక్గా మారుతుందని కూడా అనుకోలేదు. బికాజ్ ఆఫ్ ఒక అనర్హుడికి సీట్ ఇచ్చారు. ఎందుకు చాలామంది ఈరోజు ఉంటే అన్ని వర్గాల వారు కూడా ఈరోజు విభేదిస్తున్నప్పటికీ కూడా ఒక సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తూ ఒక అంగీలాగి సిద్ధాంతం అనుకుంటూ ముందుకు పోతున్న వ్యక్తి ఈరోజు కూడా నాకు తిరుగులేదు అనుకుంటున్నారు. ఏం చెప్తారు ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఆ అభ్యర్థి గురించి? మీ మాటల్లో మీరేం చెప్తారు? కాంగ్రెస్ ఆయనని ప్రపోజ్ చేయడమే చాలా పెద్ద తప్పమ్మా. ఎందుకు తప్పు అని అంటే కాంగ్రెసే పెద్ద తప్పు అనుకుంటే ఆయనకేయడం ఇంకా పెద్ద తప్పు. తిరుమల మల్లన్న అనేట ఆయన బ్లాక్ మెయిలర్, దొంగ, చీటర్. అంటే నాకు తెలిసిందే చెప్తున్నాను, నేను తెలియదు ఏది చెప్ప ఎవరి మీద బురదగల. వాస్తవానికి ఏమనంటే నువ్వు జెండా కప్పుకున్నంత మాత్రాన నాయకుని అవుతావా? మైక్ పట్టుకుంటే ఏదో గొట్టాలు పట్టుకుని నలుగురు కాడు పోయి ఇంటర్వ్యూలు చేస్తే జర్నలిస్ట్ అవుతావా? కావు కదా. మళ్ళీ ఆ క్లారిటీ ఉండాలి కదా. ఒకప్పుడు జర్నలిస్టులు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రక్షక భటులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, పెత్తందారులు కావచ్చు, ఎవరికైనా ఉత్సాహారేది ఒక్కొక్కరికి. జర్నలిస్టుల పేరు చెప్తే జర్నలిజం అంటే జర్నలిజాన్ని ఏడికి తీసుకొచ్చి పెట్టిండు. మళ్ళీ జర్నలిజం అనే పేరు చెప్తే కూడా సిగ్గు లేకుండా చేసిండు సమాజంలో. అసొంటి జర్నలిస్ట్ పాత్ర పోషించిన దొంగ తిరుమల మల్లన్న. అలాంటి మల్లన్నకి వీళ్ళు అంటే ఏ అర్హత ఉందని ఆయనని పట్టభద్రుల ఎలక్షన్లకు తయారు చేసి ముస్తాబు చేసి తోలిరో నాకు అర్థం కాలేదు. బట్ నేనేమంటే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంది అని అంటే మల్లన్న ఓడిపోవాలని స్వయాన కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. అలా ఉన్నటువంటి అగ్రస్థానం కావచ్చు, మీదికి ఏదో ప్రేమ వలకపోతుంది అంతే. అంటే ఎందుకు అనవసరంగా నోటికి భయపడా? అంటే మొన్న ఒకరు చెప్తుంటుంది, ఆ పోటీ చేసిన ఇంకో అతను అశోక్ సార్ అని చెప్తున్నాడు, కొంతమంది ఎమ్మెల్యేల గుట్టు చేతిలో ఉంది కాబట్టి మొన్న ఏదో నా వల్లనే, నా మీడియా వల్లనే, నా సోషల్ మీడియా వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేసి రేవంత్ రెడ్డి కాదని కూడా, అంటే ఆయనది ఏమీ లేదు, నా సోషల్ మీడియా వల్ల, నా న్యూస్ వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సీట్ ఇవ్వకపోతే అనవసరంగా నోట్ల గబ్బు నోరులో ఎందుకు నోరు పెట్టడం అనుకొని ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, మీది మొత్తము మీ జోనర్ వేరు. మీది పాటలు రాసుకొనుడు, పాడుడు, మీది గలమెత్తుడు, ఉద్యమగలం. ఆయన జానరు ఫేక్ వార్తలు ఏదో ఒకటి ఆయనది. ఈ రెండు వేరు వేరు అయినప్పటికీ అసలు మీకెందుకు అతని మీద అంటే అతను అందరూ ఒక జోకరో బ్రోకరో ఇవన్నీ మాట్లాడి చాలామంది నుంచి వస్తున్నాయి కదా, మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అంటే మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఉంది కదమ్మా, ఈ కంపెనీలో ఎందుకు మేము ఇబ్బంది పడాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అంటే అది ముమ్మాటికి నిజమనే చెప్పాలి. ఎందుకంటే ఇచ్చొడగొట్టిన తర్వాత ఎటు కాకుండా చేయొచ్చు కదా, నోరు మూపియొచ్చు కదా. ఇయ్యలేదు అనుకోండి, ఇచ్చేస్తే అయిపోతుంది అంతే కదా. ఇచ్చేది వాళ్ళే, ఓడగొట్టేది వాళ్ళే. ఎందుకంటే క్లియర్గా అయిన పెద్ద చీటర్ అనే విషయం తెలుసు. రేపు యనమల రేవంత్ రెడ్డిని కూడా చీటింగ్ చేస్తున్న విషయం కూడా తెలుసు. ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రస్థానానికి కూడా మనోడు తలనొప్పిగా మారుతాడనే విషయం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసు. కాబట్టి ఇచ్చి ఓడగొట్టేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. నిజంగానే ఒకవేళ తిరుమల మల్లన్న గెలవాలి అని అనుకున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఒకరోజు ప్రచారానికి అయితే పోవాలి కదా. రేపు లేదు వెళ్ళండి, ఎన్నికలు ఉన్నట్టున్నాయి. ఈరోజు సాయంత్రానికి ప్రచారం బంద్, ఎన్నికలు ఉన్నట్టు ఎందుకు రాలేదు? ఇలా ప్రతిపక్ష పార్టీ, అధికార పక్ష పార్టీ, 2 పార్టీలు పోటీ చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఒక దాని తీరుని చెప్పడం కోసం అన్నా సీఎం రేవంత్ రెడ్డి పోవాలి కదా. ఎందుకు పోవాలి? ఆయన పోలేదు అంటేనే మల్లన్న యొక్క ఓటమిని ఒప్పుకుంటున్నట్టు కదా. క్లియర్ అది. నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే నా జోనల్ వేరు, మల్లన్న వేరు అని అనుకుంటే ఇక్కడ పాట పాడేటోడైనా, మైక్ పట్టుకొని మాట్లాడేటోడైనా ఈ సమాజానికి 2 కళ్ళు లాంటివి. వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు చెప్పాలి, అది జర్నలిస్ట్ అయినా కళాకారుడైనా. నా పనిగా నేను నిజం చెప్పాలి కాబట్టి మల్లన్న మీద మాట్లాడవలసి వచ్చింది, పాట రాయాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే అంగీలాగా నేను చనిపోతే అంగీలాగా మాత్రమే ఉంటుంది అనుకున్నాడు. 1.5 కోటి విరాళం ఎట్లు ఇవ్వగలుగుతాడు పార్టీకి? ప్రభుత్వానికి ఇచ్చిందంటే ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకోను అంటే ప్రభుత్వానికి ఇవ్వడం అంటే ప్రజలకు ఇవ్వడం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు, అక్కడ ఉన్నటువంటి అధిష్టానానికి ఇచ్చిండు.
ఆ కండువ కోసం ఇచ్చిండనే అనుకుంటాను, నేనైతే అదే చెప్తా. ఎట్లా ఇచ్చారు అనేది కూడా పాయింటే కదా. అంతే కదమ్మా, నీ కాంచెలు యాడికి వెళ్ళి వస్తాయి? క్యూనిస్ని ఇది కాదని చెప్తావు, నేను అలా ఎంప్లాయీని అని చెప్తావు. ఇవాళ క్యూనిస్ని కూడా ఉంచుతావా అమ్ముతావా కూడా క్లారిటీ లేదు. అమ్మకానికనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏమైనా జరగవచ్చు. మల్లన్న బాగుండడం కోసం వ్యవస్థను ఏమైనా చేస్తాడు, వ్యక్తుల్ని ఏమైనా చేస్తాడు. ఆయన ఏమనంటే దూడం జీకమని బర్రెందన్నం అనేటువంటి టైప్ ఆఫ్ మనిషి. మల్లన్న అనేటైనా క్లియర్గా, వెరీ క్లియర్గా దొంగ. ఇప్పుడు నాలాంటి నువ్వు ఎమ్మెల్యేలని ఎన్నుకుర్రు కాబట్టి వాళ్ళని బెదిరిస్తావు, టికెట్ ఇవ్వకపోతే రేపు బదలాం చేస్తావు. నాలాంటి ఏం చేస్తావు నువ్వు? వెనకేం లేదు, ముంగ లేదు, జెండా లేదు, వండ లేదు, అయ్యామదం పంచిన ఆస్తిపాస్తి లేదు, ఒంటి నీడ కండా లేదు, వెనక గుంపు బలం లేదు, ఏ బలం లేదు. ఏం మాట్లాడాలనుకున్నా నిజం అనే పునాదుల మీద పెరిగినాం కాబట్టి మాట్లాడతావు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలుగుతావు? నీ దగ్గర పైసలు ఉండి 4 దెబ్బలు కొట్టియగలుగుతావు, లేకపోతే ఏదో ఒకటి చేసి సాగొట్టగలుగుతావు. అంతకంటే ఎక్కువ ఏమైనా చేస్తావా? మళ్ళా ఏమి చేయలేవు కదా. ఆ క్లారిటీ అవుతుంది నాకు. ఎక్కడన్నా చెడిందా మీకు? లేదమ్మా, నేను మళ్ళీ కలవ కూడా కలవలే. ఎప్పుడు కలవ కూడా కలవలే నేను. ఆయన ఛానల్ కూడా ఇంటర్వ్యూ అంటే కూడా నాకు టైం సరిపోలేదు, రెండోటి ఇంట్రెస్ట్ లేదు. ఆయన దగ్గరికి పోయి కెమెరా మొగల కోసం కూడా ఇంట్రెస్ట్ లేదు. 4 years బ్యాక్ అడిగిండా? ఏమన్నారు మీరు? వేరే వాళ్ళతో పంపించారు. వేరే వాళ్ళు అడుగుతారు, ఏమన్నారు మీరు? అది చాలా పెద్ద ఛానల్ అన్న, నా స్థాయి సరిపోదు, రాను అన్న. అంగీలాగి నిజంగా అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరికి ఇతను చెప్పే వార్తలు నిజమేనా అనేలాగా మెల్లగా ఒక చాప కింద, అంటే ఆయన నా తెలివి ఎక్కడ వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు నా అబద్ధాలు వర్కౌట్ అవుతున్నాయి. అబద్ధాల పునాది మీద నేను ఒక గోడ కట్టుకుంటూ పోతున్నా. అది కొంత వరకు నడిచింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరు ఎన్ని నిజాలన్నా చెప్పని బయట నా గురించి, కానీ నేను చెప్పే మాటలు ఇంకా జనాలు, ఇంకా పట్టభద్రులు, ఇంకా ఉద్యోగులు నమ్ముతారు అనుకుంటా. ఆయన స్పీచ్లు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే తేలిగ్గా అసలు నాకు ఎవడు లెక్కే కాడు, నాకు ఎవడు సాటే కాడని మాట్లాడుతుంటే ఇంకా ఆయనకు ఒక నమ్మకం, నేను ఇంకా మార్చి నేను గెలవగలుగుతాను అనే నమ్మకం. ఏంటంటే తెలంగాణ పట్టభద్రులన్నా తెలంగాణ ప్రజలన్నా చిన్న చూప, వాళ్ళకి తెలివి లేదనా, ఈయన చెప్పే అబద్ధాలు ఇంకా నమ్ముతారనా? అంటే ఆయన చెప్పే అబద్ధాలని గత 3 సంవత్సరాల క్రితం అదే స్థానంలో ఆయన నమ్మి ఆయన కొంతమంది ఓట్లు వేసిరు కదా, అదే సానుభూతితో వేస్తారేమో అనేటువంటి భ్రమలో ఉన్నాడు మనోడు. ఉందా అవకాశం ఉండదు ఆ మెట్టి పరిస్థితిలో. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఎంత కొడుకునైనా మా అమ్మ నన్ను ఎట్లా చూడాలని అట్లనే చూస్తుంది. నేను ఇంకో ఆడబిడ్డని పోయి చీటింగ్ చేస్తాను, మా అమ్మ ఒప్పుకుంటుందా? ఎందుకంటే మా అమ్మ కూడా ఆడదేగా, ఒప్పుకుంటుంది అట్లా. కాబట్టి పట్టభద్రులు కూడా ఏం ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అని అంటే, నువ్వు V6లో చేసుకుంటా, V6కు రాజీనామా చేసినవా లేకపోతే ఇల్లు వచ్చినవా తెలియదు, బట్ నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినావు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఏం చేసినావు? క్యూ న్యూస్ అని చెప్పి ఇంకేదో పనికి మళ్ళీ అని పెట్టి హుజూర్నగర్ ఎలక్షన్లకు పోయినావు, ఛాయ్ డబ్బులు అని చెప్పి అడగ తిన్నావు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇదే రేవంత్ రెడ్డిని నాకు ఒకటప్పుడు నేను ఇంటర్వ్యూ తెచ్చిన, ఉంది క్లిప్పింగ్స్ వేయాలి, నాకు కూడా గుర్తొస్తుంది. అంటే ఇంత ఘోరంగా ఉంటుందా అని ఎంతగా తిట్టిండంటే అంతగా తిట్టి, అంటే ఆ హుజూర్నగర్ ఎలక్షన్లకు పోయి ఛాయ్ డబ్బులు అని చెప్పి అఫీషియల్ బెగ్గర్గా అడుకొని తిన్నావు, అది ఓకే. నువ్వు ఆ హుజూర్నగర్ ఎలక్షన్లో కూడా అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఆయన PCC ప్రెసిడెంట్గా ఉండనుకుంటా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పెద్ద దొంగ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కబంధాస్తాల కింద జీవిస్తున్నటువంటి గోడ మీద పిల్లి, వీడిని కోటు గీటు సూటు వీడు గంగెడ్లేని లెక్క ఉండ అని చెప్పి మాట్లాడింది తీర్మార్ మళ్ళీ. తర్వాత మొన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 పంగలు ఇట్లా జీరి నారకడపల్లి కోటి నల్గొండ కోటి కట్టాలి, కనీసం కౌన్సిలర్ గెలుస్తాడా, నువ్వు ఎంపీవి, నీదో బతుకు, నువ్వు ఉరేసుకొని సావరాదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంటే కూడా పెద్ద దొంగరాణ ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెడ్ల రాజ్యం వస్తుంది, వీడు ఓటుకు నోటుకు దొరికిన దొంగ, రేవంత్ రెడ్డిది ఏమైనా ఇట్టుందా అట్టుందా అని చెప్పి అమనాభూతులు మాట్లాడింది ఈయనే. అలాంటి రెడ్డిల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎడ్డోళ్ళు ఏం కాదమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకొని, మీరు నేను మాట్లాడుకొని వెళ్ళిపోతాం ఎవరంతా వాళ్ళు, కానీ వీడియో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చూస్తూనే ఉంటారు. నువ్వు చచ్చినా నేను చచ్చినా చూస్తూనే ఉంటాడు కదమ్మా. కాబట్టి పెట్టినోడు గుర్తుంటాడు, కొట్టినోడు గుర్తుంటాడు. రెండోటి రెడ్డులు చాలా బలమైన వాళ్ళు, వాళ్ళ పునాదులు ఇప్పుడు కాదు ఎప్పటి సందో బలంగా వేసుకున్నారు. ఇది రెడ్డి రాజ్యం అని చెప్పి చాలామంది మేధావులు మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఆల్రెడీ ఆ ప్రభుత్వం మీద గుంపు మేస్త్రని పాట రాసిన, దాని మీద కూడా ప్రభుత్వం అవాకులు చవాకులు చాలా చేసింది. మీకు చేతనైతే ఏం చేస్తారో చేయరని చెప్పినాను. నేనేమంటే అమ్మా, రేవంత్ రెడ్డిని బహిరంగంగా
ఆయన క్యూ న్యూస్లో బహిరంగంగా పచ్చి బూతులు మాట్లాడింది. అదే తీన్మారు మల్లని తీసుకొచ్చి ఇట్లనే పక్కకు గుసబెట్టుకొని ఎట్లా మాట్లాడతాడు రేపు? రేవంత్ రెడ్డికి ఎంతో కొంత ఇజ్జత్ ఉందని అనుకుంటున్నా నేను. కొన్ని లేదనుకుంటే గుసబెట్టుకుంటాడు, దాంట్లో ప్రాబ్లం లేదు. ద సేమ్ టైం మా ప్రాంతానికి చెందినోడు, మా జిల్లా వాడు, మా నేపథ్యం, మా మంత్రి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. నేనేమంటా అంటే రేపు రాజగోపాల్ రెడ్డి అయినా సరే, కోమరెడ్డి వెంకటరెడ్డి అయినా సరే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, రేపు వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని పక్క పంట కూర్చోబెట్టుకొని ఛాయ్ నీళ్ళు తాగుతారు వీళ్ళు? వాళ్ళ మైండ్లలో ఉండేది వాళ్ళకు ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఓడగొట్టాలి కూడా. అమ్మా మీరు పాట జనరల్గా ఒక పాట దాని ఒక క్వాలిటీ క్వాంటిటీ అన్నట్టుగా కాస్ట్ బేసిక్గా అయితే ఒక 50,000 అన్న పాట అవుతుంది కదా. ప్రయాసం మీ మైండ్ పెట్టాలి, రాయాలి, పాడాలి, దానికి గమక ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు పాటను తీన్మారు మల్లన్న మీద అంత సమయం ఎంతో కొంత కేటాయించి పదాలు రాసి పాట పాడి ఎందుకు అవసరం ఏమొచ్చింది? అంటే తీన్మారు మల్లన్న మీద నేను ఆ సమయం కేటాయించడానికి గల కారణం ఏంటంటే ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రులు చదువుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడిమెట్ల కాడ కూర్చొని అడక తినే పరిస్థితి రావద్దని చెప్పి నేను ఆ టైం కేటాయించవలసి వచ్చింది. ఎందుకంటే తీన్మారు మల్లన్న అనేటోడు శాసనమండలికి పోయిన తర్వాత ఖచ్చితంగా పట్టభద్రులను అడక తినబెడతాడు. ఎందుకంటే ఆయన ఏ పని చేసిన, ఆయన వేసే ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ఆయన బతికే ప్రతి సెకండ్ కూడా తన కోసం తానే బతాడు, ఇతరుల కోసం బతికేటోడు కాదు. ఏదో వచ్చిన కొత్తలో 4 ముచ్చట్లు మాట్లాడి నలుగురు కోసం అని, ఆయన ఏదో ఆయన ముఖం కనపడడం కోసం, డీ ఫ్రేమ్లో ఉన్నాడు, ఫ్రేమ్లోకి రావడం కోసం 4 ముచ్చట్లు మాట్లాడి అంతే. మిగతాదంతా ఆయన ఏమంటారు అన్ని పత్తిత్తు పలుకులు, ఆయన ఏముండదు, దొంగ. మీ పాటను 2 ముక్కలు. నమ్మొద్దు నమ్మొద్దు పట్టభద్రులార తీన్మారు మల్లన్నని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని. ప్రశ్నించే గొంతునని పత్తిత్తు పలుకులు, ఉత్తుత్త మాటలే జాతర్ల తుంగులు. దందాలు చందాలు చేసుట్ల మునగాడు, గడ్డి గరకనుకుంట గట్టిగానే మింగిండు. పీకుడు గోకుడు బాగా తెలిసి నోడు పతివతానని చెప్పి ప్రజలల్లకొస్తుండు. నమ్మొద్దు నమ్మొద్దు పట్టభద్రులార తీన్మారు మల్లన్నని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని. రేవంతు రెడ్డిది ఎంత పొడుగన్నోడు, ఇయాల కుడి చేత పట్టుకొని సమరు పెడుతున్నాడు. కాంగ్రెసు పార్టీని శనిదయ్యమన్నాడు, కాంగ్రెసు కండువకు 1,5,00,000 కానుక ఇచ్చిండు. ఏ ఎండ కాగొడుగు జోక నేర్చినోడు పట్టభద్రులను అడక తినబెడతాడు. నమ్మొద్దు నమ్మొద్దు పట్టభద్రులార తీన్మారు మల్లన్నని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని. సాయ డబ్బులు వంటూ చేసిండు ఎత్తులు, ఎవరెన్ని ఇచ్చిండ్రో మోసిండు మూటలు. జర్నలిజమును చంపి జైలుకు పోయిండు. అంటే చాలామంది ఆయన చెప్తుండే వేదికల మీద, ప్రజల కోసం నేను జైలుకు పోయినా, ప్రజల కోసం ప్రశ్నించినందుకు పోయినా అంటే అది 100 తప్పు తల్లి. ఎందుకు తప్పు అంటున్నా అంటే, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ చూస్తుండగా జర్నలిజాన్ని హత్య చేసి జైలుకు పోయిండని చెప్తా నేను. నువ్వు హత్య చేయలేదు, నువ్వు ఒకవేళ నువ్వు ఇచ్చిన వాగ్వాదానికి వస్తే నువ్వు హత్య చేయలేదు అంటున్నావు కదా. ఆ రోజు నువ్వు తలదాచుకుంటేందుకు బీజేపీ జెండాని ఎందుకు కప్పుకున్నావు? జర్నలిజమును చంపి జైలుకు పోయిండు, బీజేపీ జెండాతో తలదాచుకున్నాడు. తీటకు తాటాకు మూతికి గట్టుకొని మోసాల మల్లన్న మోడివి జోకిండు. నువ్వు జోకని తీయడం వలన వేడ జోకని. తీన్మారు వార్తలు చదువుతప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టలే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టలే. కాంగ్రెస్ పార్టీని గుర్రం గాడిదని పోల్చింది నువ్వే కదా, మరి అలా గాడిద ఎట్లెక్తావు? ఆ ఇచ్చేటోళ్ళకి సిగ్గు ఉండాలి, ఈయనకి సిగ్గు ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే నాకు బాగా బాధాకరమైనటువంటి విషయం, మీడియా అంటే యూట్యూబ్ ఛానళ్ళు, మీడియాలు ఇవన్నీ ఉన్నాయి కదా. నాకు చాలామంది ఫోన్లు చేసి ఆ పాట రాసినాక, అన్న నువ్వు చెప్పాలనుకున్న చెప్పగలుగుతావు, ఎందుకంటే నీకు ఆంక్షలు లేవు, నువ్వు పంతులు లేని విద్యార్థివి, సమాజమే నీకు పంతులు, చదువుతూనే ఉంటావు రోజు నిత్య విద్యార్థివి, కానీ మాకు అన్నిటికీ ఆంక్షలు ఉన్నాయన్న, మేము మాట్లాడలేకపోతున్నాం అంటే. నేను అట్లా మాట్లాడేటోళ్ళకి కూడా చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా, ఒక దొంగని చెప్పలేనటువంటి జర్నలిజం ఉన్నా ఒకటే, అది ఉరిపెట్టుకొని సచ్చినా ఒకటే. నాకు తెలిసి వాళ్ళు జర్నలిస్టులు అనొద్దు, వాళ్ళని జర్నలిజం అనేదాన్ని నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకో చెప్పాలా, దానికి కొంచెం ముందు ఇంత చదువు, 4 అక్షరాలు, మరీ ప్రతోడు రేపు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను జర్నలిస్ట్ అంటే మా లాంటి వాళ్ళం మేము బరాబర్ యాక్సెప్ట్ చేయము. ఏం చేసినారు, డెస్కులలో చేసిరేమో, దాని తర్వాత గోషిగొంగ ఏ ఉద్యమంలో ఉన్నారని మీరు ఈరోజు కొంతమంది ఉద్యమంలో గురించి మాట్లాడతారు, అంతా మేమని చెప్పే సోకాళ్ళు జర్నలిస్ట్ అంటారు కదా. ఆ జర్నలిజము, జర్నలిస్ట్ అని పలికే నైతిక హక్కు కూడా లేదంటాను.
నైతిక హక్కు కూడా లేదని చెప్తాం. మీరు ఇంకేమైనా చెప్పుకోండి, మేము బ్రోకర్ వార్తలు చదివినామో లోఫర్ వార్తలు చదివినామో, ఎందుకంటే నేను కొంత అగ్రెసివే, ఎందుకంటే మనం ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళమే కాబట్టి అలా మేము చూసినాం, అలా ఉద్యమం జరుగుతుంటే మేమేం చేసినాం లైవ్లు, మేము ఎట్లున్నామో మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాము. వీళ్ళు వచ్చి మీరు ఉన్నవి 4 జిరాక్స్ కాపీలు పట్టుకొచ్చి ఆ కాగితాలలో ఏమున్నాయో పాపం ప్రజానికంగా తెలవలేదు. ఇదిగో అంటే నీ దగ్గరకు వచ్చి క్యూలు కడితే నువ్వు దందాలు చేసినావు. ఏ నుంచి వచ్చినాయి? అందరు మాకేం రాలేవు. ఎలా అంగిలాగా అనుకుంటా ల్యాండ్ క్రూజర్లో తిరగొచ్చు. ఏ నుంచి వచ్చింది? నా దగ్గర ఛాయ్కి పైసలు అడుక్కున్నోనివే కదా, ఛాయ్కి పైసలు అన్నోడివి నీకు ల్యాండ్ క్రూజర్లు ఏ నుంచి వచ్చినాయి మరి? సో బొమ్మలు బయటకు వస్తున్నాయి కదా, ఫోటోలు అయితే బయటకు వస్తున్నాయి కదా. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, నేను పేర్లు కొన్ని రోజులు ఇప్పుడు చెప్పదలుచుకోవట్లే కానీ, కేసుల లిస్టు మొత్తం చేసిరు. ఇదే ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మీద ఈయన అవాకు చవాకులు పేలుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక వర్గమే ఇతని చిట్టా మొత్తం తీసిండు. ఓ అమ్మాయిలను చేతులు లాగినాయో, కొంగులు లాగినాయో, రేప్ కేసులలో ఇరుక్కున్నాయి కావచ్చు, చిట్ ఫండ్లు పెట్టే ఏంటో కేసులలో ఇరుక్కున్నాయి కావచ్చు, నానా చేసిరు. కాకపోతే బాధాకరమైన విషయం ఎందుకు అనంటే ఆ వ్యక్తిని దొంగ తీసుకొచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకున్నారు. కానీ అయినా తెలంగాణ ప్రజలకు అంటే ఇంకా నమ్మబలుకుతున్నారు అని అంటే ఇంకా మేము గెలుస్తామనే హోప్ని ఏమనుకోవచ్చు. అంటే ఎందుకు ఈ హోపు అంటే 4,64,000 పట్టభద్రుల ఓట్లు అంటే మేము ఈ పాలన కూడా అమ్ముడు పోరు నాకు తెలిసి, ఎందుకంటే విద్యావంతులు, చదువుకున్న వివేకవంతులు కాబట్టి అమ్ముడు పోరు. కానీ మేము దాన్ని ఎట్లాగైనా మా గుప్పిట్లో పెట్టుకోగలుగుతామనా? అంటే ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, నేను అభ్యర్థిని కూడా అక్కడి నుంచి వచ్చిన. పట్టభద్రుల్ని ఏమంటారు, చిన్న చూపు చూడడం ఒక రకంగా, వీళ్ళకేం తెలియలేదు, వీళ్ళు పిచ్చోళ్ళు, నన్ను గెలిపిస్తారు 4 ముచ్చట్లు చెప్తే అనే ఆలోచన, ఆ హోపు అట్లా ఉంది ఆయనకు. ఎందుకు అనంటే పట్టభద్రులు తిరగబడితే ఎట్లుంటుందో ఈసారి చూపిస్తారు. మామూలుగా ఏం చూపారు, మళ్ళీ రాజకీయాలకు రాకుండా చేసి చూపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే సింపుల్ లాజిక్ చెప్తాం నేను. మొన్న ఖమ్మము ఆ ప్రాంతం ఎక్కడికో పోయిండు ఆయన, అక్కడ ఉన్నటువంటి ప్రజలే బూతులు మనం మాట్లాడుకోనికి లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు నువ్వేం చేసినావు, ఇంకెన్ని పార్టీలు మారుతావు మళ్ళన్న అని చెప్తే మైక్ ఆడ కిందేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఒక పట్టభద్రునికే సమాధానం చెప్పలేను, 4 లక్షల పైచిలుకున్నోనికి ఏం సమాధానం చెప్తావు రేపు? నీ ఓటమి స్టార్ట్ అయినట్టే కదా, నువ్వు దొంగవని క్లారిటీ వచ్చింది కదా. నువ్వు నిజంగానే దొంగతనం చేయనప్పుడు నిలబడి మాట్లాడతావు. ఇప్పుడు నా తోటలకు వచ్చి నువ్వు పండ్లు తెంపకపోతే ఏం భయా అని మాట్లాడుతూ వచ్చి, పండ్లు తెంపిన తర్వాత చేతులు కట్టుకొని చెప్పాటేలా అంటావు. ఈ క్లారిటీ లేదా పట్టభద్రులకు ఉన్నది కదమ్మా. కాబట్టి మల్లన్న అనేటోడు పక్కా ఓడిపోతుంది అంటే డౌటే లేదు, సందేహపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు యనుమల రేవంత్ రెడ్డి అనేట ఆయన రెడ్డి పరిపాలనలో నమ్మించి మొట్టమొదటిసారిగా గొంతు కోసేది మల్లన్ననే, అంటే డౌటే లేదు. మల్లన్నను కొయ్యాలి కూడా, వాస్తవాన్ని కొయ్యాలి కూడా ఆయనని. నేను మాట చెప్తామా, నాకు 4 years బ్యాక్ కాల్ వచ్చింది ఆయన ఛానల్ నుంచి ఇంటర్వ్యూ చేద్దామని. వస్తే కూడా నేను క్లియర్గా చెప్పిన, అన్న నేను చేయలేను అక్కడ, అది చాలా పెద్ద ఛానల్, నా స్థాయి సరిపోదు అని చెప్పిన. వాళ్ళకి అర్థమైంది, నేను ఏ స్టైల్లో చెప్పినా వాళ్ళకి అర్థమైంది. మీరు సర్కాస్టిక్గా చెప్పారు, వెటకారంగా. వాళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత అట్లా ఏం లేదన్న, అన్న ఇట్లా అట్లా అంటే నాకు తెలుసు భయ్, నాకు తెలుసు. జర్నలిజం, నేను జర్నలిస్ట్ని కాకపోయినప్పటికీ నేను జర్నలిస్టుని చూసుకుంటూ పెరిగిన, దాంట్లో డౌటే లేదు. ఎందుకు అని అంటే పొద్దుగల పేపర్లు వస్తే జైల్లో ఉన్న మా వాళ్ళు ఏ పేపర్ వార్త అయితే కట్ చేసుకోవాలో అదే వార్త కట్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చిందాక అదే చదువుకుంటూ కూర్చున్న వాళ్ళు. జర్నలిజానికి అంత వాల్యూ ఇచ్చారు లోపల ఉన్నోళ్ళు, బయట ఉన్నోళ్ళు అంతా. కాబట్టి ఆ క్లారిటీ ఇక్కడ లేదు. నువ్వు ఒక భాష మాట్లాడేటప్పుడు స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అని ఎట్లా మాట్లాడతారు? మా జర్నలిజంలో ఏడ చదువుకుండా ఆయన, ఏడ రాసింది జర్నలిస్ట్ వాళ్ళు అట్లా ఉందా ఆయన? ఆయనను చూసి టపోరిగాలంతా పనికి మళ్ళీ ఛానల్ పెట్టుకొని ఎవడో మాట్లాడతారు. వాడు వీడు వరకు పక్కన పెట్టండి, నేనేమంటాను, ఒక మహిళలు సరే, వాళ్ళు నిజంగా ఏ దందాలలో ఇరుకున్నా, ఏ స్కాములు చేసినా, ఏ స్కీములు చేసినా, కోర్టులు పోలీసులు, నువ్వు ఆడోళ్ళకి సిమ్స్ ఓటు పేర్లను తైతక్క, నాకు పార్టీలతో సంబంధం లేదు. నువ్వు ఎక్కడ గౌరవించినవు? ఈరోజు నువ్వు తెలంగాణ ప్రజల గురించి అక్కడ మాకు బాధిస్తుంది. జర్నలిజం అంటే రోధించేది అదే. అమ్మ నేను ఇప్పుడు అదే చెప్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను చెప్పిన పాటలు కూడా చెప్పిన, తప్పులు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి, కానీ అడిగే పద్ధతి కూడా ఉంటుంది దానికి. నీ ఇష్టానుసారంగా ఏమంటారు, అన్నం తిన్నట్టే మాట్లాడాలి, రోత తిన్నట్టు మాట్లాడనీకి లేదు. ఒక ఆడబిడ్డను పెట్టుకుని తక్క చెలికత్తె లిక్కర్రా అని దొంగ అయి ఉండొచ్చు భయ్, దొంగ అని చెప్పాడు దానిడు తిట్టుకుంటే చెప్పాలా?
ఆధారాలతో చెప్పు. నిజంగా నువ్వు ప్రజలకు ఏం చెప్పాలను, అరే నాయన ఈ మాఫియాలో ఏమో ఉన్నది, లేకపోతే ఈ లిక్కర్ స్కామ్లో ఏమో ఉన్నది అని చెప్పి క్లియర్గా చెప్పు. దానికి నువ్వు ఆడబిడ్డని బట్టలే లేనట్టుగా మాట్లాడితే ఎట్లా? స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని పోషెట్టి ఆడు వీడు 90 గాడు ఎమ్మెల్యే గాడు, ఇది తప్పు కదమ్మా. నేనేమంటా అంటే జర్నలిజం ఒకవేళ ఇదే నేర్పిందని నాకు డౌట్ ఉండే, అదే అడుగుతున్నా. మీరు కూడా అదే చదువుకురా లేకపోతే జర్నలిజం అట్లా ఉండదా? అసలు ఎట్లుంటుంది తెలుసా అండి, ఎదురుగా కూర్చున్న వ్యక్తిని ముఖ్యమంత్రి అయినా కూడా జనరల్గా మనము ఆఫ్ ద రికార్డులో సార్ అంటాం ఏమన్నా కూడా కొన్ని బేసిక్స్ చాలా ఉంటాయి దాంట్లో. అతన్ని కూర్చున్నప్పుడు మనము స్వార్థం లేకుండా అతని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయనను ప్యాంపర్ చేయకుండా ఏది చేయకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ సార్ కూడా అన్నారు తెలుసా. చాలామంది అనుకుంటారు కదా సార్ తెలియనోళ్ళు ఎందుకు ఎదుటి వ్యక్తిని సారనో పొగరా అంటే అతని నుంచి నువ్వు ఏదో ఆశిస్తున్నట్టు, అతన్ని గౌరవంగా మీరు ఉంటే. ఇప్పుడు చుక్క రామ్ నరసయ్య గారు కొన్ని ఉన్నాయి, కొన్ని నువ్వు వాళ్ళని తిట్టొద్దు, నువ్వు పొగడొద్దు, వార్తని నువ్వు వార్తలాగా చూపించు. అందరూ మేము కోరుకునేది కదా ఏ పార్టీ. మరి ఇలా ఇదే మాట మేము అడుగుతాం, ఇదే మరి లోఫర్ లఫంగ్ అని ఎందుకో రేవంత్ రెడ్డిని అంటలేవు. ఇలా 6 గ్యారంటీ స్కీములలో 13 అంశాలు ఉంటే నిక్కచ్చిగా కూర్చొని నీ సిగ్గుగా మేము 4 స్కీములు ఇచ్చినామని చెప్తుంటే మరి ప్రజలు అల్లాడుతుంటే నువ్వు ఎందుకో నిలదీస్తలేవు. సరే నేను అదే మాట అడుగుతున్నా, మరి ఎందుకు నిలదీస్తలేవు? ఇలా లోఫర్ అంటలేవు, లఫంగ్ అంటలేవు. 2 ఉంటాయండి, నాణ్యానికి 2 వైపులా. ఈరోజు మేము మాట్లాడుతున్నాం అంటే మాకందరు కూడా ఒకటే కులం. జర్నలిజంలో ఏ మిత్రులు ఉన్నా మంచైనా చెడైనా ఒకటే కులం. కానీ ఇంత ఘోరంగా ప్రజలని నువ్వు గుప్పిట్లో పెట్టుకునే విధంగా నువ్వు నీ జర్నలిజం కావచ్చు, మీరు శాసనసభలో కావచ్చు, చట్టసభలో, కానీ ఇంత ఘోరంగానా? నువ్వు పోతుంటే ఎవడొద్దంటే లేడు, ఎవడు అడ్డుకుంటలేడు. ఇంత మోసంగానా? వణికిచ్చి నువ్వు ఒక్కొక్కరిని ఎంతమందిని సెటిల్మెంట్ నీ దగ్గర, ఇప్పుడు మీకు సంబంధం లేదు, అతని దగ్గర పని చేసిన వచ్చి కూడా లంగా దొంగ అనే మాటలు అంటే అతని నైజం చూసిన వాళ్ళు కూడా, మీరు అతనితో లేకపోయినా కూడా అతనికి మీద ఒక వాల్యుబుల్ టైం, మీరు ఏ పాట రాసుకున్నా మీకు డబ్బులు వస్తాయి. కానీ అతనికి ఆ వ్యక్తి కోసం పాట రాసి ఈరోజు పాడే పరిస్థితి వచ్చింది, అతని నిజ స్వరూపాన్ని తెలియజేయపరుస్తున్నారంటే మీకు ఎక్కడ గుచ్చుకొని ఉంటుంది పెయిన్? భయపడకుండా. సరే ఓకే, ఇది ఇంకొక వర్షన్లో జనరల్గా ఉద్యమ కళాకారులు ఎక్కడ అధికారం వస్తే అక్కడికి పోయే పరిస్థితిని కూడా చూస్తున్నాం. మీకంటూ ఒక ఇండివిజువాలిటీ కంపల్సరీ ఉంటుంది. అంటే ఇవాళ మేము ఇన్నిసార్లు మేము ఫోన్ చేసి మిమ్మల్ని వినిపించుకున్నాం, మేము కావచ్చు ఇంకొకరు కావచ్చు, కాబట్టి మీకుండేది మీకుంది. కానీ ఎందుకు పాకులు ఆడుతుంటారు కొంతమంది? ప్రాపగండ కోసమా, పైసల కోసమా, పదవుల కోసమా, దేనికోసం పాకులాడుతుంటారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుందమ్మా. ఓనికి పదవి ఆశ ఉంటుంది, ఓనికి పైసా ఆశ ఉంటుంది, ఓనికి ఒక్కొక్కరికి ఒక షోకు ఉంటుంది. బట్ నేనేమంటే ఇక్కడ రాకున్నటువంటి ఒక అక్షరం అనేది నా ఆస్తి కాదు అమ్ముకోవడానికి. అది ఎక్కడైనా, అది ఏ వేదిక అయినా కావచ్చు, అది జర్నలిజం కావచ్చు, చదువు చెప్పే పంతులు కావచ్చు, మాట్లాడే మేధావి కావచ్చు, పాట రాసే కవి కావచ్చు, పాడే నోరు కావచ్చు, ఎవడైనా అక్షరం ఎవ్వని ఆస్తి కాదు అమ్ముకొని తినటానికి. అమ్మాయి సంపాదించి పెట్టిన ఆస్తి కాదు అది. సహజంగా ఈ దేశంలో పుట్టినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం మేరకు ఈ అన్ని హక్కుల పుణ్యాన ఎంతో కొంత చదువుకున్న తర్వాత ఆ చదువును, నీకు వచ్చిన జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని అంతా తీసుకుపోయి నువ్వు ఓనుకాన్ని కాళ్ళ కాడ ఆ కాళ్ళ మీద బొటనవేళ్ళ మీద నేను నొసలానిచ్చి బతికేటువంటి బతికినా బతకపోయినా ఒకటే. ఇంకొకటి ఏమనంటే రామ్ నరసయ్య మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా అనేక పార్టీల నుంచి ఆఫర్ చేశారు, నువ్వు మా పార్టీలో పనిచేయి, నువ్వు మా పార్టీలో పనిచేయి. నాది ఏ పార్టీ నాది కాదు, నేను ఇంకొని కాడపోయి నౌకరు చేసుడు నేను చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, దానికి ఓనర్ వేరే. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, దానికి ఓనర్ వేరే. ఎవరి పార్టీకి వాడు ఓనర్ ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా జెండా కూలీలు. కాబట్టి ఆ జెండా కూలీలను ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి పాటలు పాడే కళాకారుడు కాదు రామ్ నరసయ్య. ఇప్పుడు నేనేమంటే ఒక ఆడబిడ్డకు పురిటి నొప్పులు వచ్చినానుకో నేను ఆ పూటకు తల్లిని అవుతా. సుఖరామ్ నరసయ్య ఆడబిడ్డకు నొప్పులు వస్తే నాకు సంబంధం లేని ఆడబిడ్డ అయినా సరే నేను ఆ టైంకి ఆ బిడ్డకు నేను తల్లిని అవుతా. రామ్ నరసయ్య కళాకారుడు అంటే కూడా ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకోను అంటే నేను నిజం చెప్పడం కోసం వచ్చిన ఇక్కడ ఏషాలు వేసి ఎంటర్టైన్మెంట్ చేసేందుకు అసలే రాలేమ్మా. ఒక్కోసారి కళాకారుడు చెప్పుకోవాలంటే సిగ్గు అవుతుంది నాకు. ఎందుకు సిగ్గు అవుతుంది అంటే ఇప్పుడు మీరు అడిగిరు కదా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, మీరేది కిట్టుర్రని. అట్లా పోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, వేసే ఇంట్లోనైనా ఉంటుంది. కాబట్టి నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను అమ్మా. అంటే పేర్లు అని కాదు కానీ జనరల్ కొందరికి
ఏపూరు సోమన లాంటి వాళ్ళు ఫర్ సపోజ్ అంటే ప్రతి దగ్గరికి పోయి వచ్చి నాకు అక్కడ అవమానం జరిగిందని చెప్పి ఎక్కువగా ఆయన కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేసిండు. ఆ ట్రావెల్ చేసిన నన్ను పాటకే పరిమితం అనుకున్నారు కానీ నేను పదవులకు సూటు కాననేసి నన్ను అవమానించారు అని కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పి దాని తర్వాత షర్మిల పార్టీలోకి, దాని తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్, మళ్ళీ గెట్ టు బ్యాక్ అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి. అంటే విలువ ఉంటుందా అనేసి, అంటే పాటలు రాసే వాళ్ళకి, పాడే వాళ్ళకి మేము ఉద్యమ కళాకారులం అనుకొని చెప్పుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ విలువ ఉంటుందా? వాళ్ళు ఉద్యమ కళాకారులు అయ్యి ఉండొచ్చు, బట్ చెప్పుకోవడానికి మాత్రం అర్హులు కాదు. వాళ్ళు ఎందుకు అర్హులు కాదంటే నువ్వు ఆ నేపథ్యం కలిగే ఉండాలి, ఆ నేపథ్యం మీద ఉండాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏ పాట పాడితే జనాలకి ఏం చెప్పాలనుకుంటారు? అసలు జనాలను ఏం చేయాలనుకుంటారు? అంటే నేనేమంటే అమ్మా, సోమన్న విషయానికి వస్తే సోమన్నకు నాకు గతంలో చాలా డెబ్యూట్ జరిగింటే నేనేమంటా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఎన్ని రాయాలో అన్ని రాసిండు, మళ్ళీ ఆయన కాళ్ళే మొక్కిండు. దేనికి? కాంగ్రెస్ నువ్వు వచ్చి 3 నెలలు అయిందో కాలేదో బీఆర్ఎస్లో కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసినావు. మళ్ళీ ఇప్పుడు పోయి రేవంత్ అన్న మంచోడు, నాకు ఆయనకు సన్నిహితం ఉంది అంటున్నావు. నాకు తెలిసి వీధి కళాకారులుగా తయారయ్యారమ్మ వాళ్ళు. నీతి అనేది ఉన్నాడు, ఇంటి కళాకారుడు అవుతుండొచ్చు, సమాజం కోసం ఉంటుండొచ్చు. వీధి కళాకారులు బతకడం కోసం పోతూనే ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడుకుని కూడా టైం. కానీ ఓకే, ఇప్పుడు మీరు ఉన్నారు అంటే అగ్రెసివ్గా మాట్లాడుతూ నాకు ఎవరైనా కూడా నా ఇండివిజువాలిటీ నేను అని మీరు అనుకుంటారు, కానీ మీకు తల పొగరు, తల బిరుసు అనే మాట కూడా అన్నారా? అంటే నేనేమంటే అమ్మా, నేను నాకు నచ్చినట్టుగానే ఉన్నా, ఎవడో మెచ్చటట్టుగా లేను కాబట్టి నా ఎమ్మటే ఉంటాయిగా, అట్లనే ఉంటా. నేను ఒక కాడ చేయి చాపినప్పుడు నా తల పొగరు పోతుండొచ్చు, నేను ఒక కాళ్ళు మొక్కినప్పుడు నా తల బిరుసుపోతుండొచ్చు. అది జీవితకాలం ఇట్లనే ఉంటా. ఎందుకు చెయ్యను అని అంటే చాలామందికి చెప్పిన, మళ్ళీ మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నా, నాకు తండ్రి ఒక్కడే అంటున్నా. దీనికి సమాధానం చెప్పేటోడు పుట్టలే ఇంకా భూమి మీద. నా వయసు బుడ్డది కావచ్చు, నేను చదివింది 7 కావచ్చు, ఇంకా చదవబోయేది చాలా ఉంది, కొంచెమే చదివిన. నేనేమంటే సహజంగా పక్కోడు నానా తప్పులు చేసి పరమన్నం తిన్నా పొద్దుగల బాత్రూమే పోవాలి, నేను తెల్లబువ్వ తిన్నా పొద్దుగల బాత్రూమే పోవాలి. బట్ చాలా ఉన్నాయి కామన్ థింగ్స్. ఇదేమైనా ఫైనల్గా అట్టే జరిగిపోతాం కాబట్టి మనిషిలాగా బతకాలనుకుంటున్నా. సో మన తెలంగాణ గీతం అందశ్రీ రాసింది, దానికి బాణీలు కట్టమని కీరవానికి అప్పచెప్పడం జరిగింది. ఇంకా మనకు అఫీషియల్గా బయటికి రాలే కానీ ఆల్రెడీ న్యూస్ అంతా కూడా ఆయన పిలిపించి మాట్లాడి అందశ్రీని పిలిపించారు. ఈ బాధ్యతని అద్దంకి దయాకర్కి అప్పచెప్పారు. తెలంగాణ పదాలు, తెలంగాణలతో కూడిన బాధ, కష్టం అన్నీ ఒక దాంట్లో వనగూర్చి రాసిన పాటలో ఇప్పుడు ఒక సినిమా రంగంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి బాణీలు కట్టించడం అనేది ఏ రకంగా చూడొచ్చు? అంటే ఆ పాటకు మరింత అందం వస్తుందా, లేకపోతే ఏంది అసలు? మీరేమంటారు? అంటే అచ్చ తెలుగు మీరు పల్లె బాణీలు కట్టిన వాళ్ళు మీరేమంటారు? నేనేమంటే కీరవాణి లాంటి వాళ్ళని తీసుకొచ్చడం, ఈ బాణీలు కట్టియడం అనేది ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యానికి ఉన్నటువంటి పట్టుని, ఆ బలాన్ని, దాన్ని అంతా కూడా సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం అంట నేను లేనిది ఉన్నట్టుగా చూపించడం. రేపు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ తెలంగాణ నేల మీద పుట్టే ప్రతి పాట ప్రశ్న నేపథ్యంతో పుడుతుంది, తిరుగుబాటుగా పుడుతుంది. ఆ తిరుగుబాటు తత్వాన్ని చంపడం కోసం కీరవానికి ఇచ్చిరని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి అదే పని చేస్తాడు. ఇప్పుడు ఇవ్వకుండా ఉన్నట్టుగా అట్లనే ఉండి ప్రకటిస్తే నష్టమేముంది అంటున్నా. ఇప్పుడు దానికి బాణీలు కట్టాల్సినంత అవసరం లేదమ్మా, అస్సలు లేదు. మరి ఎందుకు అంటున్నా? దానికి ఏం చేయాలని ఇప్పుడు కొత్తగా క్రెడిట్ ఎవరికి పోవాలనేసి ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటనంటే అమ్మా, ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అనేట ఆయన సినిమా మైండెడ్, రంగుల ప్రపంచం సినిమాలు బాగా చూస్తుంటాడు ఆయన. రంగుల ప్రపంచం మైండ్, లేనిది ఉన్నది లేనట్టుగా అట్లా చూపించండు కాబట్టి ఇలా సీఎం ప్లేస్లో కూర్చుండు, జనాల్ని నమ్మించిండు, జనాల గొంతు ఎట్లా కోయాలనో తెలిసినోడు. ఇలా సమాజంలో చాలామంది ఓటుకు దొంగ అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే ఎన్నో మాట్లాడిండు. ఇప్పుడున్నటువంటి ఆయన ఎవరు నల్గొండ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా వీడు ఎన్ని జానాలు ఉండరా సరిగా కొలిస్తే 3 బెత్తలు లేడు, వీడు ఓటుకు దొరికినటువంటి దొంగ, వీడు పీసీసీ ఎట్లా అవుతాడని చెప్పి ఆయన ఫైట్ చేశాడు. మా స్టేచర్కే పనికిరారు వీళ్ళంతా, మేమెక్కడ ఆయన ఎక్కడ అని ఘోరంగా ఇద్దరు. రాజగోపాల్ రెడ్డి నా ఇంటి వాచ్మెన్ కూడా పనికిరాడని మాట్లాడిండు. ఇవాళ రెడ్డిలంతా ఒక కాడ కూర్చొని పనులు చేస్తలేరా?
కాకపోతే ఈ పాటకు కొత్తగా బాణీలు కట్టడానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంది అని అంటే, ఈ ఉద్యమ నేపథ్యాన్ని కూడా కలర్ ప్రపంచాన్ని దీన్ని కలర్ అద్దడం తప్ప దాన్ని కప్పిపుచ్చడం. అంటే ఇప్పుడు నాలాంటి వాడు కూడా ఉంటే కూడా ఏం చేస్తాడు? మీరే ఆ పాట ఒకవేళ మీరే అయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళ? నేను చేయనమ్మా, నేను చెయ్య. ఇప్పుడు అందశ్రీ అని పేరు చెప్పారు మీరు. అందశ్రీ ఏమంటాడంటే, నేను శిఖరం, నేను అట్లా, నేను మొన్న అడిగిన అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఇచ్చేటట్టు ఉంది, ఏంది పరిస్థితి అన్న. కుక్క బిస్కెట్లకు అలవాటు పడుతోడేనా అందశ్రీ అని అడిగాడు. అంటే రేపు బంగారు బిస్కెట్లు వేస్తే ఎట్లా అన్నా అని అడిగిన. బంగారు బిస్కెట్లు వేసిన అందశ్రీ ఒక అమ్మయ్యకు పుట్టినట్టే బతుకుతా అన్నాడు. రేపు అది అఫీషియల్గా బయటకు వచ్చినప్పుడు చెప్తా. మా అయ్య చిన్నప్పుడు ఊర్లలో ఏం చేశారు, మన తండ్రులు ఎవరైనా జోడలాగులు వేసుకునేది, దానికి ఒక బొందే ఉండి ఆ బొందే తీసి అందే మెడకు కడతా పాటలతోనే. ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతికి కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ నేపథ్య పాటలకు కానీ ఏమన్నా తీసుకొచ్చి దానికి ఏమైనా తలిగిస్తే ఒక్కొక్కరిని చింతపరగలు తీసుకొని ఆసట కొడతామా. అంటే పాటలతో నేనేం చేయలేదు, కానీ సాహిత్యంతోనే అఫీషియల్గా బయటికి రాకపోయినప్పటికి కూడా కలిసిన పిక్స్ అవన్నీ బయటకు వచ్చి దాని గురించి చర్చ బయటకు వచ్చినాక నన్ను చాలా మంది అడిగి ఉంటే నేను అందుకే మీ నుంచి అయితే మాకు ఆన్సర్ వస్తుంది. ఎందుకు దానికి ఇప్పుడు ఒక సినిమాటిక్ బాణీలు అవసరమా? లేదమ్మా, సినిమాలో మా బతుకు లేదు, సినిమాలో మా తెలంగాణ బతుకు లేదు, మా మెతుకు లేదు, మా జీవితం లేదు, మా కట్టు లేదు, మా బొట్టు లేదు. వాళ్ళ తెలంగాణ నిజంగానే మా తెలంగాణకు వస్తే మా అక్క లంగా జాకెట్ వేసుకునేది, సినిమాలు ఏమని చూపిస్తావు మాకని? మా భార్య చీర ఏమంటారు జాకెట్ వేసుకుంటుంది, ఏం మిడ్డీలు వేసుకొని చూపిస్తావా పాటని? ఏమని చూపిస్తావు? ఎట్లా చూపిస్తావు? మా బతకే లేదురా భయ్యల్లా. ఏమని కావాలి? నీ పనికి వెళ్ళిన బాణీలు, ఎత్తుకొచ్చిన బాణీలని, వేసే బాణీలని తీసుకొచ్చి తెలంగాణ పాటలు కడతారా? సోయిండాలి ఒక్కొక్కరికి. చూస్తా రేపు కళాకారులు ఏం చేస్తారు, నాకంటే ముందు పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు, నాకంటే వెనుకొచ్చేటోళ్ళు ఏం చేస్తారు చూసిన తర్వాత చెప్తాను. నేను మళ్ళీ మీ రిలేటివ్కి వచ్చి పాట చేసిపోతా అమ్మా. కానీ అన్నిటినీ ఈరోజు ఒక మన దౌర్భాగ్యము ఏంటో తెలియదు. నేను ఉద్యమంలో లేను కాబట్టి ఉద్యమానికి సంబంధించినవన్నీ చెరిపేయాలి అంటే నన్ను పదే పదే అంటున్నారు కదా. నేను దేంట్లో అయితే లేనో దానికి సంబంధించినవి దాన్ని చెరిపేస్తే పోలే, నేను లేను కదా, మిగతాదంతా నాదే అవుతుంది అనేటువంటి కోణం. కొన్ని రోజులకు ప్రజలు ఏమైందంటే నిజంగా కొన్ని ఆలోచిస్తుంటే రాజకీయాలంటే ఇట్లనే మాట్లాడాలేమో, రాజకీయాలంటే ఇట్లనే ఉండాలేమో, ఆఖరికి వచ్చేసరికి తెలంగాణలో పుట్టిన వాళ్ళకు కూడా తెలంగాణ చరిత్రలో మనం లేము కాబట్టి రేపు మనం అది పాతది మర్చిపోయి కొత్తది కనిపించాలంటే ఇవన్నీ రావాలేమో అనిపించింది. అంటే ప్రస్తుత ఇవన్నీ కలరైజేషన్ చూస్తుంటే నేను ఒక 6 నెలలు అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వారం రోజులకు 2 వారాలకు అమ్మ నాకు అనిపించింది, తెచ్చినాను ఒకడు అంటాడు, ఇచ్చినాను ఒకడు అంటాడు. రేపు నా కొడుకు ఏం చదవాలి? తెచ్చినందుకు ఆడు హీరో అవుతాడు, ఇచ్చినందుకు ఈడు అవుతాడు. వీడు మైక్ పట్టుకొని వచ్చి ఆ కెమెరా తీస్తుంటే ఖాళీ ఇరిగిన పరిస్థితి ఏంది? ఆ పాటలు పాడుకుంటా మంతు వస్తే ఆ మంతుల్ని ఆ నెత్తుట్లనే గంతేసి గొంతెత్తిన ఆడబిడ్డల పరిస్థితి, ఆ సంగతి ఒకటి చెప్పాలి. సగం పురిటి నొప్పులు తెలంగాణ ఉద్యమంలో తీసి ఆటోల్ని ప్రసవించినటువంటి తల్లి గురించి ఒకటి చెప్పాలి. తెచ్చింది మేమే అంటున్నాడు, తెచ్చింది మేమే అంటున్నాడు ఒకడు, ఇచ్చింది మేమే అంటున్నాడు ఇంకొకడు. విద్యార్థి ఉద్యమం ఉత్తదైనాదా, ఉస్మానియా యుద్ధ భూమిగా లేదా, వేలాది అమరుల శోకాల గాదా, సచ్చినుల్లా మాట మచ్చుకే రాదా. ఇవన్నీ కప్పిపుచ్చేటువంటి ప్రయత్నమే కొత్త బాణీలు వెళ్ళడం అంతే. నాకు అంటే నేను కొన్ని కళ్ళ ముందు చూసినాను కాబట్టి నేను పేరెత్తుతున్నాను. ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లిగారు ఉన్నారు. ఇలా మొన్న ఆమె జాయిన్ అయినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకొని గాంధీ భవన్ లేదు ప్రెస్ మీట్ పెట్టినారు. ఓడిపోయే సీట్ ఇచ్చినారని ఆ దినం అన్నారు. ఆ సీట్ ఆనాడు హుజూర్ నగర్కి ఆమెకి సీట్ ఇచ్చారు, గుర్తుంది కదా మీకు? మన జిల్లానే, ఉమ్మడి జిల్లా. నిజంగా శ్రీకాంతాచారి మీద అభిమానం ఉండుంటే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పోటీకి నిలబడ్డాడు? ఆయన కదా అంతేం పడలేదు. ఇక్కడ ఎవడెవరు చచ్చిపోయి ఇవాళ మేము గౌరవిస్తున్నాము, మేము హక్కున చేర్చుకుంటున్నామని మాట్లాడుతుంటే తప్పుకోవచ్చుగా. ఆయన ఓడిపోయే సీట్ ఇచ్చిండు అనుకుందాం, టిట్ ఫర్ టాక్ అంటాం, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా నువ్వు నిలబడకపోయి ఉంటే ఆమె ఎమ్మెల్యే అయ్యి ఉండేది కదా. అంతే కదా, ఆయనే ప్రకటిస్తే అయ్యేది ఉంది. నేను ఈసారి నిలబడతలేను ఆమె ఎమ్మెల్యే అంటే అయ్యేది ఉంది. తిరిగి తిరిగి ఉద్యమకారులను కావచ్చు, ఉద్యమ కళాకారులను కావచ్చు చుట్టూ తిప్పుకొని నడిపించుకుంటున్నారు కదా. దీనికోసం ఇంకా వీళ్ళకి ఎందుకు కళ్ళు తెరుచుకోవటం లేదా అంటున్నా. ఉద్యమంలో కోదండరామ్ సార్ అంటే అందరికీ గౌరవం ఉండే, మొన్న ఇదిగో చూడు అదిగో చూడు ఎమ్మెల్సీ అన్నారు, లాస్ట్కి ఏమైందో తెలుసు. ఎందుకు వీళ్ళు కూడా ప్లేట్లు అంటే గౌరవం ఉన్న వ్యక్తులు కూడా ప్లేట్లు ఫిరాయించుతుంటే, ప్రభుత్వాలకు ఒత్తాసు పలుకుతుంటే
బాధ అనిపిస్తుంటుంది కదా, చాలా బాగా కోపం వస్తుంటుంది, ఆవేశం వస్తుంటుంది, ఆక్రందన వస్తలేదు. అట్లా వచ్చినప్పుడు ఇటువంటి పాటలు పట్టుకొస్తాను. నేను ఏమంటే మా ఇక్కడ ఒక్కరికి కూడా మానవత్వం అనేటువంటి కోణాన్ని మర్చిపోయారు. వీళ్ళెవరు కూడా ఇట్లా మారేటోళ్ళు ఎవరు కూడా మనుషులుగా బతకలేరు. శవాలుగా తిరుగుతున్నటువంటి ఏమంటారు చెత్త అని చెప్తాను నేనైతే నా దృష్టిలో. ఇప్పుడు కోదండరామ్ ఉన్నాడు, కోదండరామ్ రెడ్డి. నేనేమంటా అంటే నువ్వు జేఏసీ చైర్మన్, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినవు. పట్టభద్రులు కావచ్చు, చదువుకున్న విద్యార్థులు కావచ్చు, పంతులు కావచ్చు, మీడియా కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అనేక మంది నిన్ను చాలా గౌరవిస్తారు. సచతుంకలకు వచ్చినాక సమర్థం ముట్లకు అయ్యింది అని వెనకట ఊళ్ళో ఒక సామెత ఉంటుంది. నువ్వు వాస్తవం వైపు నిలబడక ఏం చేస్తున్నావు కోదండరామ్ రెడ్డి? ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు సత్యతుంకలకు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఏం చేస్తావు? వాస్తవాలని చెప్పు. నేను వాడిని చంపుతాడా? సుఖరామ్ నడిసే ప్రేమించి పెళ్లి చేసుకుంటే 3 పిల్లల కన్నా నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏమన్నా అవుతుందేమని నేను భయపడాలి? నాకే లేదు భయం. నా తండ్రి వయసును మించినవు నువ్వు. ఏం భయం? ఎవరికి భయపడుతున్నావు? అన్ని రకాల చట్టాలు తెలుసు కదా. నా లెక్క 7వ తరగతి ఏం ఫెయిల్ కాలేదు కదా అని తెలుసు కదా. ఎవరికి భయపడుతున్నావు కోదండరామ్ రెడ్డి? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన ఉన్న అన్ని రోజులు నువ్వేం చేసినావో తెలుసు. ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి పరిపాలన వస్తే నువ్వేం చేస్తున్నావో తెలుసు. ఆ రోజు నువ్వేం చేసిందో తెలియదా? ఏదో ఒక రోజు పాట రూపకంగా ఖచ్చితంగా చెప్తామ్మా. ఏమి ఇడిచిపెట్టా? ఒక్కని కూడా ఇడిచిపెట్టా. ఒక్కటే అంటే ఇవాళ ఎంతమంది అయితే మనం అమరవీరులు అంటున్నామో 1200 మందో ఎంతమందో, ఇవాళ మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ ఉన్నారు అంటే గౌరవము ఎందుకు పోతుంది చాలామందికి అనడానికి చర్చ మీరున్నారు కాబట్టి పెడుతున్నాను. మరి ఆ ఇచ్చుడేదో ముందే ఇచ్చునుంటే ఈ ప్రాణాలు పోకపోగదా. ఈరోజు ఈ అమరవీరుల కుటుంబాలని అడ్డం పెట్టుకొని మేమిచ్చినామని మాట్లాడుతుంటే ఈ విషయము కోదండరామ్ సార్కు తెలియదా అని అడిగేటోళ్ళు లేరా? అంటే ఈ కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలే కదా రామ్ నరసయ్య గారు. ఎందుకు అంటే ఎవరు మర్చిపోతారు ఆ గాయాలని? తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నారా? మరి అమరవీరుల కుటుంబాలు మర్చిపోతున్నాయా? ఎటు గాలి వస్తే అటు గాలివాటంగా పోతున్న విధానాన్ని ఎట్లా ఎండగడతారు అనేది అర్థమవుతలేదు అసలు. ఎప్పుడైనా తల్లి రాజ్యం విధ్వంసం జరుగుతున్నప్పుడు ప్రజలు తిరగబడేటువంటి సమయం వస్తుంది. ప్రజలు తిరగబడే సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా భూస్థాపితం జరగవలసింది ఏ ప్రభుత్వాలైనా. ఎందుకనంటే మొన్నటిదాకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, తారక రామారావు కావచ్చు, కవిత గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరు తలబిరుస్తున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కనీసం ఎమ్మెల్యేని మంత్రులను కూడా కలిసినటువంటి దాఖలాలు లేనట్టుగా వార్తలు విన్నాం మనం. ఇలాంటి మీడియా వాళ్ళే మాట్లాడుతుంటే విన్నా నేను. రేపు ఎవరి పరిస్థితి అయినా అంతే కదా. ప్రజలు కన్నెర్ర చేయనంతసేపే ప్రభుత్వాలు పెడతారు కదా. అంతే అమ్మా, అంతే. ఇప్పుడు నేనేమంటా అంటే నాకు తెలిసి కోదండరామ్ రెడ్డి ఆయనకున్నటువంటి విలువని ఆయన బజార్లో వేసుకుంటాడు. ఎవరు వేస్తలేరు, ఆయన వేసుకుంటాడు. ఇప్పుడు అందశ్రీ విషయాన్ని చెప్పారు మీరు ఇందాక. అందశ్రీ అనేట ఆయనకు తెలుగు సమాజం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆయనను గుండెలలో పెట్టుకునేటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఆ గుండెలలో మీ గుండెలలో నేను ఉండలేనురా నాయన అని చెప్పి ఆయనంతలో ఆయనే బయటకు వస్తుండు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా, తెలంగాణ వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇదే యనమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన శనిదయ్యం అని చెప్పి అనేక సార్లు మాట్లాడాడు. ఇలా సోనియా గాంధీ ఎట్లయిందో అది మీడియా వాళ్ళకి తెలుసులే. కానీ అంటే నేనేమంటానంటమ్మా, రేపటి నాడు ఇప్పుడు ఒకలాగా చెప్పాలంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదనే అంట నేను. చంద్రబాబు నాయుడు తోలినటువంటి తెలుగుదేశం ముఖ్యమంత్రి అంటే నేనైతే అంటారు తృప్తిగా మాట్లాడతా. తిరుపతికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడింది తెలుసా? రేపు ఈ ఎలక్షన్ల రిజల్ట్ల తర్వాత 2 రాష్ట్రాల మధ్యలో సయోధ్యని చేసుకొని తిరుపతిలో డెవలప్మెంట్కు ఇంకింత నా వంతుగా కూడా నేను సహకరిస్తాను అనేసి ఆయన చెప్పేసి వచ్చినాడు. అంటే హోప్ ఈజ్ అవును. ఆ పాయింట్ అర్థమైన వాళ్ళకి చాలా మందికి అర్థమవుతుంది. అందుకే నేను క్లియర్గా చెప్పినమ్మా. అది కొంతమందికి అర్థమవుతుంది కాబట్టి క్లియర్గా చెప్పిన. అంటే ఇక్కడ మీరు అన్న పాయింట్లో ఇక్కడ రేపు టీడీపీ పుంజుకునే అవకాశం ఉంది అంటారు. అవునమ్మా. ఏ బేస్లో అంటే నేనేమంటా అంటే
చంద్రబాబు నాయుడు చేయలేకుండా రేవంత్ రెడ్డి ఏమీ చేయడు. గతంలో రాసిన పేపర్లను చూడండి, గతంలో వచ్చిన వార్తలను చూడండి. ఒకవేళ రామ్మోహన్ చెప్పింది తప్పైతే. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఎందుకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉండి చేసిపోయినటువంటి తప్పప్పుల్ని ఇలా వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉంటే మాట వరుసకైనా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఎందుకు దాటేస్తావు? ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు అలా నుంచే వచ్చిండు, యనమల రేవంత్ రెడ్డి కావచ్చు అలా నుంచే వచ్చిండు, మోత్కుపల్లి నరసింహులు కావచ్చు అలా నుంచే వచ్చిండు, ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు అలా నుంచే వచ్చిండు, ఇట్లా చెప్పుకుంటూ కడియం శ్రీహరి కావచ్చు దర్రిదాపుగా అలా నుంచి వచ్చిన వాళ్ళు, ఇదంతా పసుపు బలం నుంచే వచ్చిన వాళ్ళుగా. కాబట్టి నేనేమంటా అంటే, ఆ రోజు తెలంగాణ వద్దన్నారు కదా నాయన, మీరు తెలంగాణ వద్దన్నారు కదా, అడ్డుపడ్డారు కదా. అడ్డుపడ్డ తెలంగాణని గడ్డు కాలం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా మేము ఏమంటారు పతితులమని మాట్లాడినప్పుడు ప్రజలు ఖచ్చితంగా పసిగడతారు, దాన్ని విడిచిపెట్టరు ఎవరిని. ప్రజల్ని కొంతమేరకి మభ్యపెట్టగలుగుతాం. ఇంకోటి ఏంటంటే మన కంట్రీలనే అమ్మ, నేను మొన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతుంటే విన్నా, ఈ దేశంలో మొట్టమొదటిసారిట 2-3 నెలలు దాటక ముందుకే వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే యనమల రేవంత్ రెడ్డి అనట. ఈ 75 సంవత్సరాల కాలం నుండి 2 ఏళ్ళల్లో 60 రోజులలో వ్యతిరేకత రావడం అంటే మాటలు ఏం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, కల్వకుంట్ల చంద్రశేఖర్ అంటే జనాలు అనుకుంటున్న మాట ఇది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పు చేసిండో తప్పు చేసిండో ఏం చేసిండో భయ్ మాకు టైంకి రైతు బంధు వచ్చేది. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే మేము గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళినప్పుడు చెప్పిన ఏంది రైతు బంధు అంటే ఫస్ట్లో మీరు ఏం చేసిరంటే ఖాళీ చేసిపోయారు, అప్పులని క్రియేట్ చేసి అంటే మేము ఇవ్వాలనుకున్నాము, సో మేము లంకె బిందెలు ఉన్నాయనుకున్నాయి లేవు కాబట్టి మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు కొన్నాళ్ళు దాన్ని కూడా నమ్మిన ప్రజలు. కానీ తర్వాత ఒక రియాలిటీకి వస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడవచ్చు తల్లి, ఆయన పిల్లర్ గుంతలు తీసేటోడా ఇది, లంక బిందెలు దొంగతాయి ఈ బంతలు లంక బిందెలు ఉన్నాయి అవి అని అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి. ముఖ్యమంత్రి అంటే స్టేట్ ప్రశ్న అడుగుతానండి. ఒక కళాకారుడుగా, ఒక తెలంగాణలో బిడ్డగా, నల్గొండ జిల్లాలో ఉంటున్న బిడ్డగా, మీరు 10 ఏళ్లకు ముందు 10 ఏళ్ల తర్వాత, సరే మీరు కల్వకుంట్ల కుటుంబం మీద కోపాలు ఉండొచ్చు, అదంతా పక్కన పెడదాం. తెలంగాణ సమాజంలో ఏ మేరకు ఏ విభాగం ఎక్కడ చూసినా రైతులు, నీళ్ళు, కరెంటు ఏది బాగుపడలేదా? అంటే నేనేంటేమంటమ్మా, నాకు ఎవరంటే కూడా కోపాలు ఉండే, ఎవరిని ఏం తిట్టాను, లేకుండా చూద్దాం. నాకు ప్రజలంటేనే ప్రేమ ఉంటుంది, ఎవరితో పంచాయతీ వ్యక్తిగతంగా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులలోకి వచ్చినటువంటి మాట వాస్తవం. ఆ లెక్కలు చూసుకుంటే తెలుస్తుంది క్లియర్గా. ఈ అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉచితాలు ఎట్లా సాధ్యమైతాయి అనేది నా క్వశ్చన్. రేపటికి ఇంకొక నినాదం పుట్టుకొస్తుందమ్మా తెలంగాణలో, మళ్ళీ ఉద్యమం జరుగుతుంది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, అప్పులు లేని తెలంగాణ దేర్రా నాయన అనేటువంటి ఒక నినాదం పుట్టుకొస్తుంది తెలంగాణలో. నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చినావు, ఎట్లా సాధ్యమైతే అన్న నాకు అర్థం కాదు. ఇంట్లో ఆడవిళ్ళు ఉంటే 2500 ఇస్తావు, ఎవరికి ఇస్తావు, ఎట్లా ఇస్తావు? నీ ఉచితాలు ఎవరికి కావాలి? పనికి మళ్ళీ ఉచితాలు, విద్య, వైద్యం, ఉపాధి ఉంటే నా పని నేను చేసుకుని నా ఆరోగ్యాన్ని నేను చూసుకోగలుగుతా కదా. నువ్వు ఉచితాలు ఇచ్చుడేందని నాకు అర్థం కాదు. ఈ ఉచితాలకు అలవాటు పడ్డటువంటి ప్రజలు అట్రాక్ట్ అయ్యారు కదా, అంతే అమ్మా. ఏమంటారు చూడు, పెడితే పెళ్లి కొడతారు సాగు కొడతారు అనేటువంటి ప్యాటర్న్లో ఉన్నారు ప్రజలు కూడా ఏం తక్కువ లేం కాదు. నేనేమంటా అంటే, ఈ ఉచితాల భారం నెత్తి మీద పడి నీకు తెలియకుండానే పన్నుల రూపంలో నువ్వు కట్టినప్పుడు, కళ్ళపొడి నీళ్లు గారినప్పుడు, కంచంలో మెతుకులు లేనప్పుడు మంచోడు చెడోడు అనేది అప్పుడు గుర్తొస్తుంది ఎవరికైనా, ప్రజలకైనా నాయకులకైనా. కాబట్టి నేనేమంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి రాష్ట్రానికి ఇప్పటి రాష్ట్రానికి చూసుకుంటే తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు ఉండదమ్మా? ఖచ్చితంగా ఉంటుంది. ఏపీగా ఉన్నప్పుడు ఒకడు ఉన్నాడు, టీఎస్గా మారినాక ఇంకొక ఆయన ఉన్నాడు. మార్పు అనేది జరుగుతుంటుంది కదా. ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, కొన్ని ప్రాజెక్టులు, కొన్ని ఏమంటారు పథకాలు కావచ్చు, ప్రజలకు ఎక్కడ వచ్చే పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. మనం అన్నింటినీ కూడా వ్యతిరేకించడానికి లేదు, ఓపెన్గా చెప్తున్నాను నేను. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేనటువంటి అలిమిగా అంటారు కదమ్మా, అంటే నాతోని కాదు అంటారు, అలిమిగా అనేటువంటి హామీలు అవి. ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి రావడం కోసం అలిమిగానే హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఎంతకాలం నిలబడుతుంది అనేది కూడా క్లారిటీ లేదు. అదే పార్లమెంట్ తర్వాత ఏమో జరగబోతుంది అనేసి ఇటు ప్రజలు కూడా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏందో జరుగుతుందట అనేసి. ఏం జరగచ్చు, ఏమన్నా మార్పు ఏముంటుంది, రాజకీయంగా మార్పులు ఉండబోతాయి అనేది ఒక స్పెక్యులేషన్ ఎక్కువగా తిరుగుతుంది ఈ మాటలు. ఏం లేదమ్మా, సింపుల్, అది ఓపెన్ సీక్రెట్. ఏముంటుంది,
ఓటుకు నోటు కేసు ఇంకా కొనసాగుతుందమ్మా, అది కొట్టేయలే ఇంకా. అవును, మన సుప్రీంకోర్టు దాని ప్రకారం కూడా చూస్తే కొంచెం స్టాండర్డ్నెస్ కేసే తీవ్రతరమైంది. ఏమంటే ఇప్పుడు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఎలాంటి మైనస్ లేనప్పుడే రాష్ట్రాలు బాగుంటాయి. వాళ్ళకి మైనస్ ఉందంటే ఏ రాష్ట్రాన్నైనా కింద మీద చేసేస్తారు. మళ్ళీ పోయి బీజేపీ కొంత చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. అయితే నేనేమంటాంటమ్మా, ఓటుకునేటు కేసు అనేటువంటి కేసు నడుస్తున్నది కాబట్టి ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ పోతే ఆ కేసు ద్వారా ఈయన లోపలికి పోవాల్సి వస్తుంది, ఒక సీఎంగా లోపలికి పోవాల్సే పరిస్థితి వస్తుంది. ఓటుకు నోటుకు దొరికినప్పుడు ఆ పసుపు కుటుంబంలో ఉన్నాడు, అది వేరే విషయం. ఏదో లీడరో ఎమ్మెల్యేనో ఎట్లున్నాడో ఉన్నాడు, కానీ ఈరోజు సీఎం ప్లేస్లో ఉండదు కదా. ఒక సీఎంగా మళ్ళీ జైలుకు పోయేటువంటి అవకాశం ఉన్నది తెలంగాణ రాష్ట్ర సీఎం ఆ ఒక్క కేసు వల్ల. కాబట్టి ఒత్తిడి తెస్తే కూడా బీజేపీలో కూడా పోవచ్చు, ఏముంది, చిన్న విషయమే కదమ్మా. ఇప్పుడు ఎందుకనంటే ఏదో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం అటు ఇటు ఆగమాగం అయ్యే పరిస్థితులే కనబడుతుంది. ఆగమవుతుంది. ఇప్పుడు సంసారం అంతా ఆగమైనట్టుగా ఢిల్లీ గవర్నమెంట్ ఆయన ఉన్నాడు, ముఖ్యమంత్రిని తీసుకుపోయి పెట్టలేదా? ఈయనని కూడా పెడతారు. అలా ఎందుకు పెడతారు? దొంగ కాబట్టి పెడతారు. దొంగ ఎన్ని రోజులున్నా దొరుకుతుంది కదా. ఇప్పుడు రామనర్సే తప్పు మాట్లాడిపోతే ఏదో ఒక రోజు నిజం దొరుకుతుంది మళ్ళా. కాబట్టి నేను అంటే తెలంగాణ అనేది టోటల్గా గందరగోళ పరిస్థితులకు వెళ్ళిపోయే అవకాశంలో ఉన్నది. 100% జరుగుతుంది. అదే నాకు తెలిసి రేవంత్ రెడ్డి పక్క జైలుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతే అంటారు. చివరిగా ఒక్క ప్రశ్న, జైలుకన్నా పోవాలి లేదా పక్క పార్టీ కన్నా పోవాలి, రెండిట్లో ఒకటి కంపల్సరీ అంటారు. అయితే ఇంకొకటి చివరికి వద్దాం. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అమ్మా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోతే అంటే ఆయన ఆశల సౌధం, రాజకీయాల ఆశల సౌధం చాలా ఎత్తున ఉంది. ఎందుకంటే నేను ఒక డిజిటల్ ప్లాట్ఫామ్కి వచ్చినా, నేను ఏలేసినా, నేను ఒక కింగుని, నేను తోపుని అని అనుకుంటున్నాను నేపథ్యం. ఎందుకంటే ఓ జనతా గ్యారేజ్ లాంటిది కూడా ఓ గ్యారేజ్ పెట్టిండు, సంపాదించిండు. ఓకే, రేపు గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి, ఎట్లుంటుంది ఆయన సైకలాజికల్గా? ఏం లేదు, గెలిస్తే ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో కూర్చొని వాళ్ళని కూడా అవసరమైతే బ్లాక్మెయిల్ చేసి మనోడు ఏ హోదా కావాలనుకుంటుంటే ఆ హోదాను తీసుకుంటేందుకు ఎన్ని ప్రయత్నాలనే చేస్తాడు. అవసరమైతే అలా ఉన్నటువంటి మంత్రివర్గాన్ని కూడా చీలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. దాంట్లో డౌటే లేదమ్మా. అది మళ్ళీ నాకు చీమ కుట్టినంత పని, అది ఆయన చేయగలుగుతాడు. ఎందుకంటే తెలివి కల్ల దొంగ దొంగలు తెలివి కల్ల దొంగ మల్లన్న చేయగలుగుతాడు. అతి తెలివి దొంగ. గెలిస్తే ఈ పని చేస్తాడు. గెలవకపోతే మళ్ళీ అదే గొట్టం పట్టుకొని నేను ఇది అది అని చెప్పి తిరుగుతాడు, అంతే. గెలవకుంటే ఒకటి, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినాక కూడా రేవంత్ రెడ్డిని ఒక మీటింగ్ పోయి రేవంత్ రెడ్డిని నెగిటివ్గా మాట్లాడిన పరిస్థితి చూసినాం కదా. గెలవకుంటే మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తాడా? అంటే కావలసుకొని నన్ను ఓడగొట్టారు అనేసి వీళ్ళందరి మీద నెగిటివ్ అవుతాడా? అవుతాడమ్మా, అవుతాడు, దాంట్లో డౌట్ లేదు. నువ్వు ఆయన పుసుకుని ఓడిపోయింది అనుకో, ఆ కండువ ఆయన మెడల మీద మళ్ళీ ఉండదు. మీరు చూడరు క్లియర్గా. ఒకవేళ ఉంటే రామనోడు సార్ అలా గిట్ట మాట్లాడతారు, మళ్ళీ స్లోరీకి వేయరు వీరే, ఉండదు. పుసుకున్న ఓడిపోయింది అనుకో, ఓడిపోతాడు పక్క. ఓడిపోతే ఆయన భుజాల మీద మాత్రం ఆ కండు ఉండదు. మళ్ళీ అదే క్యూ న్యూసా లేకపోతే ఇంకే న్యూస్ ఏదో ఒక న్యూస్ పెట్టుకొని ఎవరో పొక్కలు ఉన్నాయి ఏందని మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పైసలు జమ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. డీమెరిట్స్ అంటే ఆయనకున్న, అంటే గెలవడానికి గల ఆయనకున్న మెరిట్స్ ఏమున్నాయి, ఓడిపోవడానికి ఉన్న మైనస్ ఏముంది, ఆయన కలిసి వచ్చే అంశాలు ఏమున్నాయి, కలిసి రాని అంశాలు ఏమున్నాయి చెప్పండి. నేను విషయం చెప్తామా, ఆయన ఓడిపోవడానికి ఆయన తత్వం, ఆయన గుణం, ఆయన ప్రవర్తన, ఇవన్నీ ఆయన ఓటమికి కారణం. ఒకవేళ ఆయన గెలవాలి అనుకుంటే అమాయకమైనటువంటి పట్టభద్రులు, మోసపోయినటువంటి పట్టభద్రులు వేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. అది కూడా 1%, 99% ఆయన వ్యక్తిగతం, ఆయన చేసినటువంటి ప్రచారం, ఆయన చెప్తున్నటువంటి అబద్ధపు మాటలే ఆయన ఓడగొడతాయి క్లియర్గా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏమైతే అన్నాడో అవే మాటలు రివర్స్ అవుతాయి, అంతే. 3 ఉమ్మడి జిల్లాలు కలిపి 30కి ప్లస్ ఉన్నాయి ఎమ్మెల్యేలు కదా, గెలిచినాయి ఆల్మోస్ట్. ఆ ఈక్వేషన్స్ కూడా వేసుకుంటున్నారు కదా. ఆ ఈక్వేషన్స్కి ఈ ఎలక్షన్స్కి నిజంగా సంబంధం ఉంటుందా? అంటే ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే సిన్సియర్గా బాధ్యతలు తీసుకుంటే ఉందా? ఈయన సిన్సియర్గా బాధ్యతలు, ఇప్పుడు సపోజ్ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కిందికి, ఖమ్మం అంటే ఇప్పుడు పొంగులేటి కిందికి, సో ఇట్లా మనకి వరంగల్ అంటే ఇట్లా, ఇప్పుడు ఈ 3 సెక్టార్స్లో ఉమ్మడి జిల్లాలలో ఈయన కోసం సిన్సియర్గా, వీళ్ళని పక్కన పెడదాం మంత్రులు కాకపోతే కనీసం ఎమ్మెల్యేలను ఈయన కోసం ఉన్నారా? ఏమంటారు, మీదిపురం పోయి కక్కేనేమో అన్నట్టు అని ఒక సామెత ఉంటుంది, మొత్తం చెప్పడానికి లేదు. కానీ వీళ్ళు తప్పక ఎమ్మట్టున్నారు, అంతే. ఎవ్వరికి ఇష్టం లేదు ఆడ. నేను నా పాటలు ఏం చూసిన అంటే, ఎల్లిని చూసుకొని మళ్ళీ నమ్మితే
పట్టభద్రుల బతుకు సంకనాకినట్టే అని రాసిన అల్లా. ఇప్పుడు ఎంటొచ్చే ఎమ్మెల్యేలకే సగం ఏం గది లేదు, నువ్వు చేసింది ఏం లేదు, గెలిచి 3-4 నెలలు అవుతున్నట్టుంది. నువ్వు ఏమైనా చేసినావా? ఏం చేయలేదు కదా. ఎంటొచ్చిన ఎమ్మెల్యేలకే సగం గురించి తెలియదు, ఉద్యోగుల గురించి తెలియదు, చదువు గురించి తెలియదు, ఏ దానికి ఏంటో కూడా తెలియదు. ఆ క్రైటీరియాస్ ఆయన ఏం చదువు, చాలా మంది అసలు నేనేం చదువుకున్నాను కూడా అంటున్నారు. చాలా మంది ఆయన కూడా వెళ్ళదు. మీరు ఓపెన్గా చెప్పుకున్నారు, నేను ఇట్లా 7th చదివినాను కానీ జీవితాన్ని చదివానని. ఆయన మరి ఏం చదువుకున్నా కూడా చాలా మంది తెలియదు. వాస్తవాన్ని చెప్తున్నా, అంటే కొందరు అడుగుతున్న డౌట్లు, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. సో ఓవరాల్గానైతే గెలుపుకి ఎంత అవకాశం ఉంటుంది, ఓటమికి ఎంత అవకాశం ఉంటుంది? 90%, 99% ఓడిపోతాడు. 1% చెప్పలేము, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి. చెప్పలేరంట. అసలు యాక్చువల్గా మల్లన్న లాంటి వాడు గెలవద్దమ్మా. పిచ్చోని చేతికి రాయిస్తే ఏం చేశాడు? ఎవరు చూసినా చాలా మంది ఈ మాటే అంటున్నారు. మరి నేను ఏమంటాను, వాడు ఎటు కొడతాడో తెలియదు, దేనికి వేసి కొడతాడో తెలియదు. ఇప్పుడు పిచ్చోనికి తుపాకి ఇచ్చి నువ్వు ఆయనను కాల్చండి, ఆయనను కాల్చా ఇస్తే నువ్వు నిన్నే కాల్స్తాడు ఫస్ట్. తప్పకుండా కరెక్ట్. అది ఎటుంటుందో తెలియదు ఇంకా, అంతే. తీన్మార్ మల్లన్న గెలిస్తే రేపు సీఎం రేవంత్ రెడ్డికి చాలా పెద్ద ముప్పు ఉంది తల్లి, క్లియర్గా చాలా పెద్ద ముప్పు ఉంటుంది. మామూలు ముప్పు ఏమన్నా గ్రానైట్ పిన్ని వీకి చేకి కూర్చొని పెట్టుకున్నట్టుగానే నాకేదో సామెతుంది, ఎవడికి వాడు లోపల కత్తులు పెట్టుకొని పని చేస్తున్నట్టుగా ఉంది కదా. సేమ్ అదే ఉంది సినారియో. అంతే అంతే. వాళ్ళ మనసుల నిండా బల్యాలే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఈయన ఎమ్మడి తిరిగేటోళ్ళకి ఒక్కని కూడా ఇష్టం లేదు. చివరిగా ఓటు వేసే పట్టభద్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నేనేం చెప్పంటున్నంటే, శాసన మండలిలో ఉండేటోళ్ళు, అసెంబ్లీని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన తీరును కావచ్చు, సక్రమైనటువంటి తొవ్వలు నడిపేటువంటి వ్యక్తులని, అనుభవపూరితమైనటువంటి మేధావుల్ని మాత్రమే శాసన మండలికి పంపాలమ్మా. ఇంకొకటి ఏమనంటే, పట్టభద్రులు అంటే కూలినాలు చేసుకునేటువంటి పేదోళ్ళు కాదు కాబట్టి, ఆటన రూపాయకు ఆశపడేటువంటి సిగ్నల్ల కాడ బెగ్గర్స్ కాదు కాబట్టి, గుడిమెట్ల కాడ కూర్చొని గుడ్డో మెల్లో అని చెప్పి చిప్పబట్టుకునేటువంటి వాళ్ళు కాదు కాబట్టి, పట్టభద్రులంతా ఒక మేధావి తత్వంతో జీవిస్తున్నటువంటి వాళ్ళుగా నేను నమ్ముతున్నా. ఓ దొంగ కేసి మీరు దొంగలయ్యేటువంటి పరిస్థితి అయితే తెచ్చుకోకండి, మీ బతుకులు ఆగం చేస్తాడు క్లియర్గా. దయచేసి పట్టభద్రులు, ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రులకు నేను నా మాటకు ఒక చిన్న మాట ఏం చెప్తా అంటే, దొంగలని అసెంబ్లీలకు పంపించినాం, శాసన మండలికి పంపించే అవకాశం, మంచోళ్ళను పంపించేటువంటి అవకాశం వచ్చింది. మంచోళ్ళు ఎవరనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీదే. ఎందుకు అని అంటే, అది నేను చెప్పనీకి లేదు, చెప్పడానికి నేను అరుగును కూడా కాదు. భూమి మీద ఎవడుగాడు వీడు మంచోడని చెప్పనీకి. ఎందుకు చెప్తున్నా అంటే, ఏ తెల్లైనా కడుపు తినబెడుతుంది మనకు చేత కాకపోతే, కానీ కడుపులో చెయ్యి నూకి పిసుకదు అన్నం అరిగేటట్టు. కాబట్టి దొంగని చెప్పడం వరకే నా పని. కాబట్టి దొంగన దొరన తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీకున్నది. మీ బతుకుని మీరే ఒకవేళ బెగ్గర్స్గా మార్చుకోవాలనుకుంటే వాళ్ళని కొట్టేయరు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం చాలామంది, ఎందుకంటే మీ కోవలో ఇప్పుడు చాలామంది ముందుకొచ్చి వద్దురా నాయన ఈ పాలన మాకొద్దు టైప్రా, వద్దురా నాయన అని పదే పదే చెప్తున్నారు. సో పట్టభద్రులు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మీ చేతిలోనే ఉంది ఆయుధం. మీ నెత్తిన మీరు బండలు పెట్టుకోవద్దు, మీ నెత్తి మీరు ఇది చేసుకోకూడదు అని అంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి 4 మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.